ఆషాఢమాసంలో హైదరాబాద్ నగరంలో అనాదిగా బోనాల ఉత్సవం జరుగుతుంది. జంట నగరాల్లో పెద్ద ఉత్సవం, హైదరాబాద్ నగర చరిత్రకు ప్రతీక. నగరంలో 100కు పైగా దేవాలయాలలో బోనాల ఉత్సవాలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రతి సంవత్సరం బోనాల ఉత్సవాలు నిర్వహిస్తుంది. వర్ష ఋతువు ప్రారంభం వల్ల వచ్చే వాతావరణ మార్పులు మొదలైన వాటి వల్ల తమ సంతానానికి, కుటుంబ సభ్యులకు ఏ హాని జరగకుండా సల్లంగా మని గ్రామ దేవత అయిన ఏల్లమ్మ తల్లికి మొదట బోనం సమర్పిస్తారు తెలంగాణ ఆడపడుచులు. ఆషాఢమాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తుందని నమ్మకంతో సొంత ఇంటి ఆడపడుచు వచ్చిందన్న భావనతో బోనాలు సమర్పిస్తారు. మేకపోతులు, కోడి పుంజులు బలి ఉంటుంది. మొదట ఎల్లమ్మ దేవతతో ప్రారంభమైన ఉత్సవాలు పోచమ్మ, మైసమ్మ, మారమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, ఆంకాళమ్మ, పోలేరమ్మ, ముత్యాలమ్మ మొదలైన దేవతలను పూజించి చివరగా ఏల్లమ్మను పూజించటంతో ఉత్సవం పూర్తవుతుంది. బోనాల ఉత్సవాల్లో ముఖ్య ఘట్టాలు: మొదటిది రంగం, రెండవది ఘటం, మూడవది నైవేద్యపు బండ్లు, నాలుగవది శాక సమర్పణ. మొదటిదైన రంగం గురించి తెలుసుకుందాం. బోనాల వేడుకల్లో రెండవ రోజు జరిగే ఉత్సవాన్ని రంగం అంటారు. రంగంలో పూనక వచ్చిన భక్తురాలు భవిష్యవాణి వినిపిస్తుంది. అమ్మవారి సోదరుడుగా పిలువబడే పోతురాజు ఎర్రటి దోవతి, కాళ్లకు గజ్జెలు కట్టి నర్తిస్తాడు. రెండవదైన ఘటం గురించి తెలుసుకుందాం. బోనాల్లో రంగం తర్వాత ముఖ్య వేడుక ఘటం. అలంకరించిన రాగి కలశాన్ని ఘటం అంటారు. సంప్రదాయ వస్త్రధారణతో ఉన్న పూజారి ఈ ఘటాన్ని మోస్తూ మొదటి రోజు నుండి చివరి నిమజ్జనం వరకు ఊరేగిస్తారు. మూడదైన నైవేద్యపు బండ్లు గురించి తెలుసుకుందాం. బోనాల రోజు మరుసటి రోజు భక్తులు తమ ఇళ్లలో అమ్మవారికి ఇష్టమైన పదార్థాలన్నీ సిద్ధం చేసి బండిలో ఉంచి ఊరేగిస్తారు. తర్వాత అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మిగిలినవి బంధు మిత్రులతో ఆరగిస్తారు. నాలుగవదైన శాక సమర్పించటం గురించి తెలుసుకుందాం. కొత్త చెమ్ములో పసుపు కలిపిన నీళ్లు పోసి వేప మండలను ఉంచి ఆలయద్వారం దగ్గర పోయటాన్ని శాక అంటారు. అమ్మవారికి శాక సమర్పించటం వల్ల ఆ తల్లి తమను చల్లగా చూస్తుందని భక్తుల విశ్వాసం. ఈ నెల అంతా సాగే ఈ వేడుకలకు నగరం ముస్తాబవుతుంది. పర్యాటకులు దాన్ని చూడటానికి దేశ విదేశాల నుండి వస్తారు. గోల్కొండ కోటలో జగదాంబిక మహంకాళి బోనాలతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు సికింద్రాబాద్లో లష్కర్ బోనాలు, ఉజ్జయిని మహంకాళి బోనాలు అంటారు. అదే రోజు లోయర్ ట్యాంక్ బండ్ కట్టమేసమ్మ బోనాలు, తర్వాత మూసాపేట్, లాల్ దర్వాజా, బల్కపేట్ ఎల్లమ్మ, చిత్తారమ్మ జాతర. తరతరాలుగా హైదరాబాద్లో జరుగున్న ఈ జాతర ప్రకృతి ఆరాధన, గ్రామ దేవతల ఆరాధనగా ప్రసిద్ధి చెందింది. మతాలకతీతంగా నిజాంలు దీనిని ప్రోత్సహించారు. ఈ బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతిని ఔన్నత్యాన్ని తెలియజేస్తాయి. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.